తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బిగ్ డిబేట్. నేను మీ సంపత్ కుమార్. నేను కేవలం 2 ఎకరాల భూ యజమానిని, నాకు ఎటువంటి ఆదాయాలు లేవు అంటూ ఎలక్షన్ల సమయంలో కానీ మిగతా సమయాల్లో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు తమ యొక్క ఆదాయం విషయంలో కొన్ని జాగ్రత్తలు, కొన్ని దాచే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాంటి వాటి మీద దేశవ్యాప్తంగానైతే సర్వే చేసేటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే ఏడీఆర్ అనే సంస్థ రీసెంట్గా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మన దేశంలో ఉన్నటువంటి 31 మంది ముఖ్యమంత్రులకు సంబంధించి వారి యొక్క తలసరి ఆదాయం, వారి యొక్క టోటల్ ఆదాయం, అలాగే వారి యొక్క వార్షిక ఆదాయాల గురించి అయితే ఒక రీసెర్చ్ అయితే చేసింది. అందులో 31 మంది ముఖ్యమంత్రుల జాబితాను అయితే విడుదల చేసింది. అందులో దేశంలో అత్యధిక సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రిగానైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 931 కోట్ల రూపాయలతోటైతే ఆయన మొదటి స్థానం, దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రిగా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాలను అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే పేమా ఖండు, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి 3వ ప్లేస్ని సిద్ధరామయ్య కూడా ఆక్రమించారు. దాంతోపాటు మన దేశంలో 2023-24 వార్షిక సంవత్సరానికి ఒక సగటు వ్యక్తి తలసరి ఆదాయం చూసుకుంటే 1,85,000 రూపాయలుగా ఉంది. అదే ముఖ్యమంత్రుల తలసరి ఆదాయం తీసుకుంటే వార్షికానికి గాను 13,64,000 రూపాయలుగా ఉంది. అంటే ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో ఆ ముఖ్యమంత్రుల ఆదాయం ఒక సగటు మనిషి వ్యక్తి కంటే ఏకంగా 7.3 రెట్లు ఎలా పెరిగింది, దానికి గల కారణాలేంటి అనే వాటి గురించి మనం ఈరోజు మన యొక్క ఈ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పూర్తిగా చర్చించుకుందాం. దానికి సంబంధించి మనతో పాటు మన స్టూడియోలోనైతే వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. అలాగే మనకు కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు కూడా మనతో డిబేట్లో అందుబాటులో ఉన్నారు. అలాగే టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గారు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మీరందరికీ వెల్కమ్ సార్. నమస్కారం సార్. అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే ముఖ్యమంత్రుల యొక్క ఆదాయం ఉన్నట్టుండి ఇంత రెట్టింపుగా అవ్వడానికి కారణాలేంటి అనే వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని మనం టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారితో అయితే ప్రారంభిద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, దేశంలోనే మీ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లతో ప్రస్తుతం ఉన్న సీఎంలలో మొదటి స్థానాన్ని కలిగి ఉన్నారంటూ అంటే ఏడీఆర్ సంస్థ అయితే తమ యొక్క జాబితాలో పేర్కొంది. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఏ రకంగా మీ యొక్క తెలుపుతారు? సంపత్ గారు, మొదట మీకు 4 సైట్ వీక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర గారికి, ఇంకా ఇతర మిత్రులు వాళ్ళ పేరు ఐడియా లేదు, అందరికి కూడా పాత సంవత్సరం వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలకి స్వాగతం పలుకుతూ గత సంవత్సరం ఉన్న సంతోషాలన్నీ కూడా ఈ సంవత్సరం హరించకుండా రెట్టింపుగా ఉండాలని, అందరూ బాగుండాలని, మనం అందరూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. మీరు చెప్పిన అంశం, రాష్ట్రం, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతులుగా ఉన్న ముఖ్యమంత్రులు, ఏడీఆర్ సంస్థ సర్వే. ఎవడో రాసుకునే దానికి మనం సమాధానం చెప్పాలా? ఒకటి, గత సంవత్సరం అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అన్నారు. మరి 6 నెలలకు తర్వాత వెంటనే 931 కోటితో చంద్రబాబు నాయుడు సీఎం ఎలా అవుతారు, ధనవంతులు అవుతారు? నాకు అర్థం కాల. ఒకటి, 2 ఎకరాలు 3 ఎకరాలు అది పాతకాల పద్ధతులు, పాత చింతకాయ పద్ధతులు చెప్తానే ఉన్నారు, వింటానే ఉన్నాం. ఆయన ఈరోజు హెరిటేజ్లో ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఐటీ సబ్మిట్ చేసి ఐటీ కట్టి వైట్ మనీ ప్రకటించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయనేమి అక్రమంగా సంపాదించలా, హెరిటేజ్ సంస్థలు మించాడు, వ్యాపారం చేశాడు, పాల వ్యాపారం చేశారు, వ్యవసాయం కూడా కొంత ఉంది. ఇవన్నిట్లో కూడా వచ్చిన డబ్బులే కానీ అక్రమంగా, దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి లాగా 42,000 కోట్ల ఈడీ కేసులో, సిబిఐ కేసులో
అదేగా ఎస్బీ కేసులో పెట్టుకొని విదేశాల నుంచి కూడా ఆదాయం నుంచి 1750 కోట్ల రూపాయలు సంపాదించి రుషికొండ లాంటి ప్యాలెస్లు కట్టుకొని దేశంలో ఉన్న 9 మెట్రోపాలిటన్ సిటీలో మహా ప్యాలెస్లను ఎంచుకొని తాడేపల్లి గెస్ట్ హౌస్ నిర్మించుకొని కంచెలు కట్టడానికి 13 కోట్లు, ఎలిఫాడ్ కోసం 5 కోట్లు, రోడ్డుకు 5 కోట్లు, ఎగ్గిపోపులకు 3 కోట్లు, పేపర్ల పెన్లకు 2 కోట్లు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు. ప్రజాతంత్ర పరిపాలనలో నిస్వార్థంగా ప్రజల కోసం కష్టపడిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి. ఈరోజు భారతదేశంలోనే అత్యంత పేరు ప్రతిష్ట కలిగిన గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సీనియర్ పొలిటీషియన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ధనవంతమైన ముఖ్యమంత్రి అని చెప్పడంలో తప్పు నేను అనలేదు, కానీ ధనవంతుడు అనే మాటకి రైట్ రాయల్ గా చట్టబద్ధంగా వైట్ అమౌంట్ సంపాదించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఈరోజు బాబు గారు అవి నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. ఈ రోజు ఐటీ ప్రకటించారా? ఈరోజు ఐటీ కట్టారా? 1994లో ఆయన ఐటీ ఎంత కట్టారు? 2004లో ఎంత ఐటీ కట్టారు? 2015, 2022 ఎంత ఐటీ కట్టారు మీకు తెలుసు. ఈ విధంగా దుర్మార్గంగా సంపాదించిన డబ్బులు దోచుకోవడం, దాచుకోవడం, పంచుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. అయితే మీరు అన్నట్టు అత్యంత పూర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఛత్తీస్గఢ్, హర్యానా, బీహారు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఒక రకమైన గ్రేడింగ్ ఇస్తూ వచ్చారు. మరి ఏడీఆర్ అనే సంస్థ ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? ఏ నామ్స్ ప్రకారం ఆయన ఆ సంస్థ డేటా తీసుకునింది? దాంట్లో ఆధారాలు ఏంటి? పోయిన సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ధనవంత ముఖ్యమంత్రి చెప్పిన జగన్మోహన్ గారిని ఎందుకు తలకిందులుగా మార్చి రోజు పక్కన పెట్టారు? అనేక సందేహాలకి రోజు కేంద్ర బిందువుగా మారింది ఆ మా సంస్థ సర్వేలు. కాబట్టి సర్వేలు, ఈ ఎన్నికల సంబంధించిన కొన్ని అంశాలు ఇవన్నీ కూడా సరైన శాస్త్రీయ పద్ధతులు జరుగుతున్నాయా? ఎటువంటి శాంపుల్స్ తీసుకొని చేస్తున్నారు? ఎవరి అనుమతి ప్రకారం ఐటీ రిపోర్ట్స్ తీసుకొని అనలైజ్ చేస్తున్నారా? ఈ ఎకనమిక్ ఉన్న క్వాలిఫికేషన్ ఏంది? ఆ ఎకనమిక్స్ చేస్తున్నటువంటి తర్ఫీదు ఏంది? వాటి వెండిపైన కూడా మాకు అనేక సందేహాలు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన అంశాలు ఏవైనా ఉండొచ్చు కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు, మచ్చలేని నాయకుడు, మా నాయకుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే కూడా నిస్వార్థంగా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి ఈరోజు సవాల్ చేస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణలో నోటుకేసి చెప్పి ప్రచారం చేసిన దుర్మార్గ ప్రచారాన్ని కూడా సవాల్ చేసి బయటకు వచ్చాడు. అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిప్పో. ఆయన ఎవరిని ఏమి చేయలేరు, ఆయన ఎవరు ఏమి చేయడు. కాబట్టి ఇప్పటికీ కూడా నిజాయితీగా ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. అందరు ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి పుణ్యాలకి ఈరోజు రాష్ట్రం బలైపోయినా మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నాం. 80,000 కోట్ల రూపాయలతో అనుసంధానం చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము సూపర్ 6 అమలు కూడా చేస్తున్నాం. తొందరలో ఉగాది నుంచి ఉచిత బస్సు మహిళలకు ఇచ్చిన కూడా ప్రకటించడం చూశారు మీరందరూ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడం కోసం ల్యాండు, శాండు, మైను, వైను దోచుకున్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన బదులు 124 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మమ్మల్ని ప్రజలకు సేవ చేయమన్నారు. సేవ చేస్తాం, బాధ్యతయుతంగా మెలుగుతాం. అవినీతి అక్రమాన్ని ఉక్కుపాతంతో తొక్కేస్తాం. తప్పుని ఎవరైనా కాపలా కాసిన ప్రయత్నం చేస్తే మాత్రం తగిన శిక్షిస్తాం. అక్రమంగా సంపాదన చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి యొక్క పరిపాలన, ఆయన అనుభవం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విజనరీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారంటే ఆయన యొక్క సీనియారిటీ, సిన్సియారిటీ మీద చాలా మందికి నమ్మకాలు ఉన్నాయి. ఒకప్పుడు కంప్యూటర్లు కూడి పెడతాయని చెప్పిన మహానుభావులు ఈరోజు అదే కంప్యూటర్లతో 6 అంకెలు 10 అంకెలు జీతాలు తీసుకునే సంఘటన మనం గుర్తించాలి. అదేవిధంగా అమరావతి నిర్మాణం జరిగితే భవిష్యత్ బంగారు బాడు అవుతుంది. డిఈసి రిలీజ్ అయితే 100 మంది, లక్షల మంది, 1000 మంది ఉద్యోగం సంపాదించుకుంటారు. ఒక విజనరీ నాయకుడుగా దేశం కోసం, ప్రపంచం కోసం వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం. కాబట్టి మా యొక్క ముఖ్యమంత్రి నిస్వార్థంగా తప్పుడు పనులు చేయకుండా సంపాదించిన వైట్ మనీ అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దమ్ముంటే నిరూపించమని చెప్పండి. అయితే శ్రీనివాస్ గారు, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు వైసీపీ నాయకులు మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగి తెలుసు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు టీడీపీకి సంబంధించి శ్రీనివాస్ చౌదరి గారు తమ నాయకుడు నిప్పు ఏదో ఏడీఆర్ సంస్థ చేసినటువంటి సర్వే ఆధారంగా మేము ఎట్లా మాట్లాడతాం, ప్రతి సంవత్సరం కూడా మా నాయకుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ అలాగే ఆయన యొక్క ఆస్తులను బహిరంగంగానే ప్రవేశపెడుతున్నారు. మేము పెన్నులకు కానీ, సమోసాలకు కానీ, ఇతరత్ర వ్యక్తుల పేద 2 కోట్లు 3 కోట్లు అని చెప్తూ ఏ రకంగా మేము స్కాములు కానీ ఏమీ చేయలేదు. మా నాయకుడు వైట్ కాలర్ నాయకుడు, ఆయన బహిరంగంగానే వైట్ మనీ ఉంది తప్పించి ఎలాంటిది లేదు అంటే ఆయన అయితే జగన్మోహన్ రెడ్డిని చెప్పకుండా చెప్తూ వస్తున్నారు. వారి యొక్క నాయకుడు అయితే నీతిమంతుడు అంటూ నిప్పు అంటూ తెలుస్తున్నారు. దీన్ని ఏ రకంగా స్పందిస్తారు మీరు? ఈ ఏడీఆర్ సంస్థ సీఎం చంద్రబాబు నాయుడిని మొదటి స్థానంలో దాదాపు 931 కోట్ల రూపాయలతోటి నిలపడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు?
ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఏడీఆర్ సంస్థ సర్వే చేసి చెప్పలేదు ఈ విషయాలు. జస్ట్ ఆయా పార్టీల ప్రతినిధులు వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్న విషయాలనే వాళ్ళు వెల్లడించారు. వాళ్ళ స్వతహస్తాలతో, చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో రాసి లిఖించి సంతకాలు పెట్టినవి మాత్రమే అక్కడ ఇచ్చారు. దానికి సర్వే అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు మాది వైట్ మనీ, ఇక్కడ బ్లాక్ మనీ అని ఎవరు అనలేదు. వైట్ మనీ 2 ఎకరాలు రైతు దగ్గర నుంచి నేను వచ్చానని ఆయనే చెప్తున్నారు. మేమేమంటామంటే 2 ఎకరాల రైతు దగ్గర నుంచి ఏ వ్యాపారం చేయకుండా, ఎక్కడ ఉద్యోగం చేయకుండా, ఏ రకమైన స్పెక్యులేషన్స్, ఏది షేర్స్ కొనటం కానీ లేకపోతే ఏమైనా చేయటం కానీ లేకుండా, అట్లీస్ట్ ఆ 2 ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ చేసి మళ్ళీ ఏమైనా సంపాదించారంటే అది కూడా లేకుండా 2 ఎకరాల లాగానే తాతలు ఇచ్చిన 2 ఎకరాలు అలానే ఉంది. ఏ ఉద్యోగము చేయలేదు, ఏ వ్యాపారము చేయలేదు. ఎలక్షన్కి అఫిడవిట్లో 930 కోట్ల రూపాయలు ఆయన సొంత చేతులతోటి ఆయన ఇచ్చిన రిపోర్టు, అప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఇచ్చిన రిపోర్టు ఆయన సంతకాలతోటి ఉన్నదాని గురించే ఏడీఆర్ సంస్థ ప్రశ్నించింది. ఇది క్లియరు. ఇక్కడ మేమేమంటామంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రహస్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు చెప్పయ్యా, వాళ్ళు కూడా బాగుపడతారు. అయ్యా శ్రీనివాస్ చౌదరి గారు, మీరన్నా చెప్పండి అయ్యా. అదేదో తెలిస్తే మేము బాగుపడతాం, రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే అవసరం ఉండదు, అందరూ ధనవంతులు అవుతారు. ధనవంతులైనప్పుడు ఆ సంక్షేమ పథకాలు రాష్ట్రానికి ఖర్చు మిగులుతుంది అనేది ప్రజలకు వివరించమని అడుగుతున్నాం. ప్రజలకు వివరించకపోతే ఖచ్చితంగా అనేక రకాల అనుమానాలు రేకెత్తుతాయి. ఇది ఒకవేళ పార్టీ పరంగా సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా ఆ రహస్యం ఏంటో నేను కూడా తెలుసుకోవాలన్న దుగ్ధ శ్రీనివాస్ చౌదరి గారికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా వ్యక్తిగతంగా బాగుపడాలని ఉంటుంది కదా. ఏం వ్యాపారం చేస్తే మాకు ఈ డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం చేస్తే మాకు ఈ డబ్బులు వస్తాయి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేమేమంటామంటే, వైట్ మనీ రైట్ రాయల్గా సంపాదించామని చెప్తున్నారు. అది వివరించండి. ఏడీఆర్ సంస్థ చేసిన ప్రశ్నకి మీరు వివరించండి. ఇదిగో ఈ విధంగా మేము ఈ పని చేశాము, ఈ విధంగా ఈ వ్యాపారం చేశాము, లేదా ఈ స్పెక్యులేషన్ చేశాము, మాకు ఈ రకంగా వచ్చినాయి అని చెప్పేసి వివరించమని అడుగుతున్నాం. ఇక్కడ మీది బ్లాక్ మనీ అని కానీ, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని కానీ, లేకపోతే ఆయనకున్న ఆస్తులు తప్పు అని కానీ మేము అనట్లేదు. 2 ఎకరాలు తాతల నాడు ఇచ్చిన 2 ఎకరాలు అలానే ఉంది. ఏ ఉద్యోగము చేయలేదు, ఏ వ్యాపారము చేయలేదు, సేవా రంగంలో పాలిటిక్స్లో ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా చేస్తే డబ్బులు ఎలా వస్తాయో చెబితే, ఆదాయం ఎలా వస్తుందో చెబితే, దాన్ని ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ విషయాలన్నీ ఆ లోగొట్టు తెలుసుకొని ప్రజలు బాగుపడతారనేది ఇక్కడ మేము విన్నవించుకుంటున్నాం. అలా చెప్పినప్పుడు నేను కూడా వింటాను. నేను కూడా ఓహో ఇలా డబ్బు సంపాదించుకోవచ్చు, నేను కూడా ఇంత ఆస్తిపరుని కావచ్చు అనేది నాకు కూడా ఆ కీ పాయింట్ తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు నేను కూడా బాగుపడాలని ఉంటుంది కదా. అట్లానే ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలు కనుక మనం చూసుకుంటే, ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు. అయ్యా ఇంకొకటి కూడా మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో టాప్ ఎట్టయ్యారు, ఇప్పుడు 6 నెలలకు ఎట్టబడిపోయారు. ఏడీఆర్ సంస్థ యాక్టింగ్ సీఎంల లిస్టు బయటపెట్టింది. ఇప్పుడు సీఎంలుగా ఉన్న వాళ్ళ లిస్టు బయటపెట్టింది. మాజీ సీఎంల లిస్టు కాదు, వాళ్ళు బయటపెట్టింది. ఇప్పుడు ఎవరైతే సీఎంలుగా ఉన్నారో వాళ్ళ లిస్టు బయటపెట్టింది. ఈ పాయింట్ని కూడా శ్రీనివాస్ చౌదరి గారు గమనించాలి. 931 కోట్ల రూపాయల విషయం గురించి ఎలా వచ్చినాయో చెప్పమని చెప్పేసి ప్రశ్నిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, మాది వైట్ మనీ, రైట్ రాయల్గా ట్యాక్స్ కట్టాం, ఇవన్నీ కాదని ఎవరన్నారు? ఎవరు మిమ్మల్ని వాటి గురించి క్వశ్చన్ చేయలేదు కదా. క్వశ్చన్ చేసింది ఏంటి? 930 కోట్ల రూపాయలు
2 ఎకరాల రైతు ఎలా సంపాదించాడు. ఇంకోటి కూడా అట్లా విషయాలు కనుక మనం పర్సనల్ విషయాలకు కనుక వెళ్తే రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆహ్వానిస్తే ఆయన వచ్చి 500 కోట్ల రూపాయలు నూతన రాష్ట్రానికి ప్రకటిస్తే ఎవడికి కావాలి నీ 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లని బహిరంగ సభలో ఒక యాక్టింగ్ సీఎంగా మొత్తం ప్రజలందరూ చూస్తున్నాగా అది అధికారుల సమక్షంలో మీడియా సమక్షంలో నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పేసి ఆయన వెలువరిచారు. ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే మీరు చెప్పిన మాటలనే మీరు వివరణ అడిగితే, మీరు ఇచ్చిన అఫిడవిట్నే మీరు వివరణ అడిగితే మీరు ఎందుకు భుజాలు తముడుకుంటారు? మిమ్మల్ని అవినీతి పరులని మేము అనట్లా. ఇక్కడ మీరు చెప్పిన విషయాలకి ఎలా జరిగినవి అవి ఎలా సాధ్యమని అడుగుతున్నాం, అది వివరించమని అడుగుతున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకి వివరించాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నైతిక బాధ్యతతోటి ఇదిగో నేను ఈ విధంగా సంపాదించాను, ప్రజలు కూడా ఇలాంటి పనులు చేసి సంపాదించండి. ముఖ్యమంత్రి అయిన విధానం కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆదాయ విధానం కానీ, ఆయన సంపాదించిన ఆస్తుల వివరాలు కానీ ఏ రకంగా వచ్చినాయో గనక ప్రజలకు గనక వివరిస్తే ప్రజలు కూడా అదే విధంగా ఫాలో అవుతారు, ఆదర్శంగా తీసుకుంటారు, బాగుపడతారు. అంటే రాష్ట్ర ప్రజలు బాగుపడటం మీకు ఇష్టం లేదా? రాష్ట్ర ప్రజలు మీలా సంపాదించుకోవడం మీకు ఇష్టం లేదా? లేదు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు పేదవాళ్ళలానే ఉండాలి, సంపద సృష్టిస్తానన్న పదం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా? పార్టీకి కానీ, పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ వర్తించదా? సంపత్ గారు అయితే శ్రీనివాస్ చౌదరి గారు, సంపత్ గారు ఒక విషయం చెప్పి క్లారిఫై చేస్తాను, మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి. వైట్ మనీ మీన్స్ అంటే ఐటీ లెక్కల్లో ఉన్న లెక్కలు. మీరు ఇలా ఇంటర్నెట్ లో ఎలా కొడితే అలా చూపిస్తారు. ఆ రోజు 2 ఎకరాల రైతు అయిండొచ్చు, పాల వ్యాపారం 15-20 ఏళ్ళుగా చేస్తున్నాడు ఆయన. ఎన్నో ఏళ్లుగా కొన్ని 100 యూనిట్లు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాల వ్యాపారాలు ఉన్నాయి. బాబు గారు అవినీతి చేసుంటే జగన్మోహన్ గారు ఊరికే ఉండేవాడు కదా. తప్పుడు కేసులు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం శ్రీనివాస్ చౌదరి గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ అవ్వలేదు సార్. నేను పర్మిషన్ తీసుకుని మాట్లాడుతున్నా. నేను పర్మిషన్ తీసుకుని 2019లో 2024లో 2019లో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఇల్లు అమ్ముకోవడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు యనమల రామకృష్ణ లిక్విడేషన్ పెట్టారు. 2004లో ఆస్తి జీరో అయ్యి ఈరోజు 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసుకొని 350 పైచిలకు స్టేలు తెచ్చుకొని 180 పిటిషన్లు వేసుకొని వాన్పిక్, అదేవిధంగా లేపాక్షి, అదేవిధంగా సుండూరు, భారతి సిమెంటు, సాక్షి టీవీ, సాక్షి పేపరు, అనేక రకాల ఆస్తులు ఏ వ్యాపారం చేసుకొని వచ్చి మీరు సంపాదించారు 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి నేను చెప్పలేదండి. లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక టాపిక్ లో బిఫోర్ 5 years లో ఇన్ని లక్షల కోట్ల సంపాదించిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసని చెప్పి ఒక లెసనే చెప్పారు. మీరు చెప్పుకోవాలి ఆ విషయం, నేను చెప్పకూడదు. నేనైతే మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏ విధంగా చెప్పుకున్నాడు, ఏ విధంగా సంపాదించుకున్నాడు ప్రపంచానికి తెలుసు. బాబు గారి విషయంలో మేము చెప్పింది కూడా 930 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అంటే పక్కాగా ఎవిడెన్స్ తో వైట్ మనీ ట్యాక్స్ కట్టి సంపాదించిన డబ్బులని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అవినీతి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మీకు క్వశ్చన్ చేశారు. ఒక సేవా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మార్గంలో దాదాపు 931 కోట్ల రూపాయలు, అది కూడా మీరు ట్యాక్స్ కడుతున్నారన్నారు, వైట్ మనీని అంటున్నారు. కానీ ఏ పని చేస్తూ ఆయన 931 కోట్ల రూపాయలు ప్రజలకు చెప్పాలి, ప్రజలు కూడా ఈ రకంగా చేస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు. ఆయన క్వశ్చన్ చేశారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? సంపత్ గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అల్లుడండి. ఎన్టీ రామారావు గారికి 8,000 కోట్ల రూపాయలు ఆస్తున్నాయి, నేను చెప్పకర్లేదు, మీకే తెలుసు. పిల్లలకి, కూతుర్లకి, కొడుకులకి ఎలా పంచాడో కూడా చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయని మీకు తెలుసు. ఆ రోజు ఆయనకు వచ్చిన వాటా ప్రకారం ఆయన ఈ రోజు పాల వ్యాపారం చేసి ఈ రోజు ఒక్కరోజు 930 కోట్లు రాలే కదండి. 20 ఏళ్ల చరిత్ర ఉంది హెరిటేజ్ కి. కొన్ని 100 దేశాల్లో బ్లాంక్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, క్లబ్స్, షాప్స్ ఉన్నాయి, అనేక రకాల పాల వ్యాపారాలు చేస్తున్నాడు. కాబట్టి పాల ఉత్పత్తుల్లో అన్ని 100 కోట్ల రూపాయలు ఆయనకు వచ్చాయి. అంతేగాని ఈ రోజు 5 ఏళ్లలో మీరు 1,00,000 కోట్లు సంపాదించలేదు కదా. 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు అవినీతి చేయలేదు కదా. ఈ అటాచ్మెంట్ పోలేదు కదా. మా దగ్గర ఐటీ నోటీసులు ఇచ్చింది, మా మీద ఐటీ ఎంక్వైరీ చేశారు.
లేదు ఏమి డొల్లలు తప్పు లెక్కలని చెప్పి తేల్చారు కదా. మా చంద్రబాబు నాయుడు గారు కడిగిన మొత్తం వైట్ పేపర్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకవేళ పొరపాటు చేస్తుంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల ముఖ్యమంత్రి 5 నిమిషాలు కూడా ఉపస్థించేవాడు కాదు, అయినా తప్పుడు కేసులు పెట్టినా కూడా దానికి బయటకు వచ్చాం. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, మేము సంపాదించుకున్న బాబు గారు సంపాదించుకున్న ఆస్తులు ఏవి కూడా పూర్తి స్థాయిలో చట్ట పద్ధతిలో చట్టంలో పడి ఐటీ నియమ నిబంధనల ప్రకారం వచ్చిన డబ్బే కానీ ఎక్కడా కూడా అవినీతి చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సవాలు బహిరంగంగా చేస్తున్నా, తప్పు చేస్తుంటే మీరు ఇంతకుముందే చెప్పారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదండి ఈ డిబేట్. దయచేసి శ్రీనివాస్ చౌదరి గారు నా ప్రశ్న వినండి. మీరే చెప్తారు కదా, నా ప్రశ్న వినండి. శ్రీనివాస్ చౌదరి గారు నా ప్రశ్న వినండి. మీరే చెప్తారు కానీ తెలియకుండా అడుగుతున్నాడు. ఎలా చెప్పండి మాకు చెప్పండి అని. లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అడిగాడు, ఇన్ని ఏళ్ళలో 2,000 కోట్ల రూపాయలు సంపాదించారంటే ఏ వ్యాపారం చేశారు మాకు అర్థంగా ఉండదు. షెల్ కంపెనీలు, సూట్ కేసుల కంపెనీలు, తప్పుడు కంపెనీలు, దొంగతనం. శ్రీనివాస్ చౌదరి ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అంటున్నారు, దానికి సమాధానం చెప్పండి. నేను క్లియర్ గా నేనేమంటున్నానంటే ఆయన ట్యాక్స్ కట్టలేదని కానీ ఆయన డబ్బు అంతా అవినీతితో వచ్చిందని కానీ లేకపోతే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి వచ్చిందని కానీ ఇవన్నీ నేను అనట్లా. నేను క్లియర్గా ఏమంటున్నానంటే అది ఎలా వచ్చిందనేది ప్రజలకు వివరించండి. మీ దగ్గర ఆ డేటా ఉంటే ప్లీజ్ వినండి. మీ దగ్గర ఆ డేటా ఉంటే ప్లీజ్ వినండి సార్. నేను కూడా చెప్పేది అదే అర్థం చేస్తాను. చెప్పండి చూద్దాం. మీరు ఏమండి సంపత్ గారు, ఆయన ₹1 కోటి సంపాదించుకోవడం వెంకటరెడ్డి గారు ఎలా సంపాదించుకోవాలి చెప్పండి పబ్లిక్ లో చెప్తా చూస్తాం. అది ఐటీ డిపార్ట్మెంట్ లో ఉంటది. వ్యక్తిగత ఆస్తి వివరాలన్నీ ఐటీ పరిధిలో గోప్యత ఉంటుంది. దాని బహిరంగంలో చెప్పండి. ఏం తమాషా నాకు అర్థం కావడం లేదు. తెలీదా చట్టం గురించి మాట్లాడడం అలవాటు లేదా మీకు? ఎలా 990 కోట్లు ఎలా వచ్చిందో చెప్పండి అంటే ఐటీ డిపార్ట్మెంట్ లో నీట్ గా రాసి నెట్ లో పెట్టి ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ట్యాక్స్ కొట్టింది, ఎంత ఆదాయం వచ్చింది, నిలబడిందని చెప్పి. ఇది కూడా తెలియకుండా మీరు మాట్లాడితే నేనేం చెప్పాలండి? సంపత్ గారు ఎలా వచ్చిందో చెప్పాలా? ఐటీ కొట్టండి, నెట్లో కొట్టండి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 20 ఏళ్ళుగా ఎలా డెవలప్ అయింది, ఎంత ట్యాక్స్ కట్టాడు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మిగులుంది రాష్ట్రీట్ గా పొలంతో సాగుంటాయి చూడండి. ఇది పబ్లిక్ ఓపెన్ డిబేట్, ఓపెన్ రహస్యం. ఇది కూడా తెలియకుండా ఎలా వచ్చింది చెప్పండి. మేము ఎలా వచ్చింది చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చట్ట ప్రకారం ఐటీ వాళ్ళు చూసే పద్ధతి ప్రకారం చేస్తారు. దానికి సీఏలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. తప్పు చేస్తే వదలరు. కాబట్టి చట్టపరంగా బయట పరంగా చేసుకునే డబ్బులు మిగతా సభ్యులు ఉన్నారు కాబట్టి మనకు టైం తక్కువ ఉంది. కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే చౌదరి గారు చెప్తున్నారో మా నేత కడిగిన ముత్యం ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా పొందుపరుచున్నాయి. అది ఒకరి వ్యక్తిగత ఎట్లా ఆదాయం సంపాదించినది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. వ్యక్తిగతంగా బయటకు వచ్చి ఏ విధంగా చెప్తారంటే ఆయన చెప్తున్నారు. అలాగే మీ మాజీ సీఎం కూడా ఎలా సంపాదించారు, షెల్ కంపెనీలతో కావచ్చు, భారతి కావచ్చు, సాక్షి కావచ్చు, మిగతా వాటి గురించి కూడా మీరు చెప్తారా అంటూ కూడా ఆయన అయితే క్వశ్చన్ చేశారు. దీనికి ఏ రకమైన సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి విషయాల మీద ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చి అది పెట్టినప్పుడు గతంలో ఒకసారి మేము వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేమేమి అడుగుతున్నామంటే ఆయన కడిగిన ముత్యం కాదని, ఆయన వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నాడని, లేదు ఎక్కడన్నా అవినీతి చేశాడని కానీ వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు సార్ ఒక్క నిమిషం సార్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి చౌదరి గారు కాసేపు టైం ఇవ్వండి. మీరు మాట్లాడారు కదా, కాసేపు టైం ఇవ్వండి. చౌదరి గారు ఒక్క నిమిషం. సోనియా గాంధీ జగన్మోహన్ వెన్నుపోటు పడలేదా? సోనియా గాంధీ జగన్మోహన్ చౌదరి గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడివ్వండి. మీరు ఆ మాటలు వద్దండి. వెన్నుపోటు పొడిచే మాటలు మీకు వద్దు. మీరు వెన్నుపోటు పడకపోతే కదా చిన్నాన్నకు పొడిసి, చెల్లికి పొడిసి, అమ్మకు పొడిసి, సోనియా గాంధీ పొడిసి. సార్ మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. సార్ మనం మాట్లాడేది ఇక్కడ ఆస్తులు ఎలా వచ్చాయనే దాని గురించి, వ్యక్తిగత విషయాల గురించి కాదు. ఒక నిమిషం అతన్ని కంప్లీట్ చేయనివ్వండి. అతన్ని కూడా అడుగుదాం. మీరు ఒక నిమిషం అతన్ని మాట్లాడివ్వండి. చౌదరి గారు ఒక నిమిషం మాట్లాడివ్వండి. అతన్ని కూడా అడుగుదాం. మనం వ్యక్తిగత విషయాలు కాదు, ఆ ప్రజా నాయకులు సేవా రంగంలో ఉన్న వారి ఆస్తులు ఈ విధంగా ఏ రకంగా పెరిగాయనేది మన డిబేట్. టాపిక్ డైవర్ట్ కాదు. వ్యక్తిగత విషయాల గురించి మనకు అవసరం లేదు. మనం వ్యక్తిగత విషయాల గురించి మనకు అవసరం లేదండి. కుటుంబ సభ్యులు
చౌదరి గారు ఒక్క నిమిషం మీరు ఆపండి ఒక్క నిమిషం సార్, మీరు వ్యక్తిగత విషయాలు కాకుండా ఆస్తుల వ్యక్తిగత విషయం కాదు. నేను అనలేదండి. నేను ఏమంటున్నాను, ఆయన అవినీతి చేసి సంపాదించాడని కానీ, లేకపోతే ఆయన నల్లధనం అని కానీ, ఆయన ఎక్కడైనా ఇట్లాంటి బ్లాక్ మనీ వచ్చిందని నేను అనట్లేదు. అది మేము అనట్లేదు. మేమేమంటున్నాము, మేము ఎన్టీఆర్ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వచ్చామని కానీ, లేకపోతే ఆయన కడిగిన ముత్యం కాదని కానీ, ఆయన ప్రజెంట్ చేసింది వైట్ మనీ కాదని కానీ, లేకపోతే బ్లాక్ మనీ వచ్చిందని కానీ, లేకపోతే అవినీతి చేశాడని కానీ, ఇవి మేము అనట్లేదు. ఆ రిపోర్టు మీద ఆ 930 కోట్ల రూపాయలు ఏ విధానంలో సంపాదించారు, అది ఒక నైతికంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ అభివృద్ధినిస్తానని, సంపద సృష్టిస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, సూపర్ 6 అనౌన్స్ చేస్తానని, ప్రతి పిల్లవాడికి నీకు 15,000 నీకు 15,000 అన్నారని, ఈ అన్నీ ఆయన అనే పని లేకుండా మీరు ఎలా సంపాదించారో మీరు వివరణ గనక ఇస్తే నైతిక బాధ్యతతోటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నైతిక బాధ్యతతోటి మీరు వివరణ ఇస్తే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ నాతో సహా, ఇప్పుడు మాట్లాడే శ్రీనివాస్ చౌదరి గారితో సహా ప్రతి ఒక్కరూ అలానే సంపాదించుకుంటారు కదా. మేము అడిగింది అది. ఇక్కడ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచామని మేము అలా జస్ట్ అలా మేము అలా అనలేదు అనేది చెప్పబోతుంటే, బూడిద గుమ్మడికాయ దొంగ ఎవరు అన్నట్టు భుజాలు తమ్ముడుకున్నట్టు వాళ్లే చెప్పులేసి, వాళ్లే దండలేసి, వాళ్లే పూజలు చేసి, మళ్ళీ వాళ్లే ఎన్టీ రామారావు పైకి చెప్పేసి మళ్ళీ వాళ్లే మాట్లాడుతున్నారు. చౌదరి గారు ఒక్క నిమిషం నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు ఇక కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు కూడా ఉన్నారు. మానవతరాయ్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే సేవారంగంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితానైతే వారి యొక్క ఆస్తుల వివరాలను, వారిపైన ఉన్నటువంటి కేసుల వివరాలను కూడా ఏడీఆర్ అనే సంస్థను అయితే విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే దాదాపు ఆయన వ్యక్తిగత ఆస్తి మాత్రం 30 కోట్లుగా ఉన్నాయి. అలాగే అతని పైన 89 క్రిమినల్ కేసులతోటి ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. దాదాపు ప్రస్తుతం ఉన్న సీఎంలో 42% మంది మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. అందులో నెంబర్ 1 89 కేసులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక అతని పైన ఇప్పటికీ 72 పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? మానవతరాయ్ గారు, వినపడుతుందా? ఆయన లేరు కదండి. ఓకే, ఇక దీనికి సంబంధించి ఇక బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గారు ఇప్పుడు ఏదైతే నేను అంశంలో ఏవైతే దానిపైన దాదాపు 89 క్రిమినల్ కేసులతోటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. ఆయన పైన ఇప్పటికీ 72 పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముందుగా ఈ రోజు ఏదైతే ఏడీఆర్ ఇచ్చినట్టు సంస్థ, ఏడీఆర్ సంస్థతో పాటు అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ న్యూస్ వాచ్, ఎవరైతే ఎలక్షన్ వాచ్ సంబంధించినటువంటి NEWR ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో, ఈ నివేదికలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉండబడేటువంటి యాక్టివ్ సీఎంలు, ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంలు, ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 1 సంవత్సరం మాత్రమే అవుతుంది. 1 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర సంపన్నుల సీఎంల జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. ముందుగా 7వ స్థానంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి అనతి కాలంలోనే ఈ కోటీశ్వర్ల జాబితాలో చేరినందుకు మా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుస్తున్నా. అదే విధంగా నా సానుభూతిని కూడా ఇలా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ 7వ స్థానంలో ఉన్నాడు. రాష్ట్రంలో, దేశంలో ఉండబడేటువంటి క్రిమినల్ హిస్టరీ కనుక తీసినట్లయితే, క్రిమినల్ హిస్టరీలో ఉండబడేటువంటి దాంట్లో కేసులు దాంట్లో నెంబర్ 1 స్థానంలో మా ముఖ్యమంత్రి ఉన్నారు. దీనికి నిజంగా ఒక తెలంగాణ పౌరునిగా నేను సిగ్గుపడుతున్నా. ఇలా క్రిమినల్ నెంబర్ 1 గా ఉండి నేరపూరితమైనటువంటి బెదిరింపులకు పాల్పడేటువంటి సెక్షన్ 506 ఐపీసీ కింద, అదేవిధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినటువంటి దాంట్లో ఐపీసీ 505/2 కింద, అదేవిధంగా మోసాలు చేయడం మరియు అక్రమంగా లాక్కోవడానికి సంబంధించినట్టు సెక్షన్ 420 కింద, ఖాతాలలో తప్పుడు సమాచారం అందించిందని చెప్పేసి ఐపీసీ 477A కింద, మత విద్వేషాలను రెచ్చగొట్టిండని చెప్పేసి 295 ఐపీసీ సెక్షన్ల కింద అనేక రకాలైనటువంటి నేరాలు, ఇవాళ 72 పైచిలుకు కేసులు తన రేవంత్ రెడ్డి గారి పైన పెండింగ్ లో ఉన్న 89 కేసులు పూర్తి జాబితా ఉన్నది. నేను అడిగేది ఏంటంటే, ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.
ఓటుకు నోటు అనేటువంటి కేసు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూని చేసేటువంటి కేసు అది. తెలంగాణలో అప్పుడు సంచలనం రేకెత్తించిన కేసు. ఇంతసేపు సార్ చెప్తున్నట్టు చౌదరి గారు చెప్పిన ఇంతసేపు ఆ కేసులో కూడా కడిగిన ముత్యం వల్ల చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఫోన్ లో మాట్లాడుతూ బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి తనకి ఇండికేషన్స్ ఇచ్చిళ్ళు. రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్లతో దొరికిండు 50 లక్షల సంచులతోని. అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఇలా సిగ్గుతో తలదించుకుంటున్నారు. 7వ స్థానంలో వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఈ తెలంగాణ పరువు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ కనుక తీస్తే దాంట్లో నెంబర్ 1 ఉండడంతో తెలంగాణ యావత్ మొత్తం కూడా ఇలా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేపట్టి ఇలా మేము సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అయితే శ్రీకాంత్ గారు, ఏవైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి పైన దాదాపు 89 క్రిమినల్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది అనేది కూడా అందరికీ ఒక రకంగా కాంగ్రెస్ వాదులు చెప్తున్నారు. దీని రకంగా మీరు చూస్తారు, ఎందుకంటే ప్రశ్నించే గొంతులను గతంలో అణచివేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది కాబట్టి ఈ కేసులు అక్రమమైన కేసులు పెట్టారు అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దానికి ఫలితంగానే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ ఇంటికి కూడా పంపించింది అంటే మీరేమంటారు? దీనికి సమాధానం ఏమి చెప్తారు? బీఆర్ఎస్ పెట్టినటువంటి అక్రమ కేసుల ద్వారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము అనుకుంటలేం. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలోనే తన పరిపాలన కొనసాగించింది. ఎక్కడా కూడా అక్రమాలకు పాల్పడలే. ఏదైతే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ యథేచ్ఛగా వాళ్లకు డబ్బు సంచులు ఇస్తూ తిని అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు సంచులు ఇస్తూ వాళ్ళను తన వైపు మలుపుకొని టీఆర్ఎస్ పైన ఒక ప్రాపగండా సృష్టించి కాళేశ్వరం సంబంధించిన జలాల పైన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన దానిపైన అనేక రకాలైనటువంటి ప్రజా సంక్షేమ అంశాలన్నిటిపైన తప్పుడు సమాచారాలు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు ప్రజాస్వామ్య గొంతుగానో ధిక్కార స్వరంగానో ఉండి ప్రజల వైపు పోరాటం చేస్తే అయినటువంటి కేసులు కాదు. ఈ రోజు మోసం చేసిళ్ళు అనేటువంటి కేసు ఎట్లా ప్రజల వైపు ఉన్నటువంటి కేసా? ఈ రోజు లాక్కున్నాడు అనేటువంటి కేసు ప్రజల వైపు ఉన్నటువంటి కేసా? ఓటుకు నోటు కేసులో బ్యాగులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి కేసు ప్రజల వైపు ఉన్నటువంటి కేసా? అదే విధంగా ఖాతాల్లో తప్పుడు సమాచారం చూపెట్టిండు తన యొక్క ఏదైతే ఆస్తుల ఖాతాల్లో అవుతుంది ఇవన్నీ ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి కేసుల నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడ్డాడు అనేటువంటిది ప్రజాస్వామ్యం సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి కేసుల ఒకసారి సమాధానం చెప్పండి. ఈ కేసులన్నీ తన యొక్క క్రిమినల్ హిస్టరీ తను మొదటి నుంచి ఒక ఫ్యూడలిస్ట్ స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తి. పేద మధ్యతరగతి కుటుంబాలు బడుగు బలైన వర్గాలు మైనార్టీ వర్గాలు అనేటువంటి వాళ్ళు ఎదగకూడదు, నేను శాసించే పద్ధతిలో ఉండాలి, మా చెప్పు చేతుల్లోనే వాళ్ళు ఉండాలి అనేటువంటి ధోరణితో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా తన పైన ఆ కేసులు నమోదైనాయి. కానీ బీఆర్ఎస్ పెట్టినటువంటి అక్రమ కేసులు అందులో ఏవి కూడా లేవండి. అయితే ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన మీరు అక్రమ కేసులు పెట్టలేదంటున్నారు, కానీ మీ వాళ్ళే కావాలని కొన్ని కల్పిత ఆధారాలతోటి ఒక రకంగా ఇంట్లోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి ఈ రకంగా చేశారు. ఈ రకంగా ఇన్ని కేసులు పెట్టించారు. పాడి కౌశిక్ రెడ్డి గారి పైన చేస్తున్నటువంటి దమన నీతి ఏంది? ఈ రోజు గాంధీ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే పిఎస్సి చైర్మన్ గా అక్రమ మార్గంలో ఎంపిక చేసుకున్నటువంటి గాంధీకి ఒక నీతి ఉంటది. గాంధీ అక్రమ మార్గంలో వెహికల్స్ వేసుకొని అదే కూకట్పల్లి నుంచి వచ్చి మా తెలంగాణ బిడ్డ అయినటువంటి మా యొక్క శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేస్తే ఈ దాడి సంబంధించవచ్చా? ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎక్కడైతే ప్రజాస్వామ్యం అణిచబడే విధంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా ఎవరినైతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి గాంధీకి ఒక నీతిని ఈ రోజు మా యొక్క పాడి కౌశిక్ రెడ్డి గారి పైన కూడా ఒక నీతిని ప్రదర్శించి ఇలా అక్రమ మార్గంలో హౌస్ అరెస్టులు ఇస్తున్నారు, ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారు. చివరకు అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యలను ఎగరువు పెట్టడానికి పోతున్నటువంటి మా యొక్క శాసనసభ్యుల పైన మా మండలి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళని కూడా మార్షల్స్ పెట్టి నిర్బంధం చేస్తున్నారు. వీటిపైన మనం ప్రశ్నించలేము సార్. ఓకే అండి, మీ దగ్గర మళ్ళీ వద్దాం. ఇక దీనికి సంబంధించి మనతోటి ఈ ఏదైతే సేవా రంగంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క క్రిమినల్ కేసులు అలాగే వారి యొక్క ఆస్తుల గురించి ఏదైతే ఏడీఆర్ సంస్థ రివీల్ చేసిందో దాని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏదైతే ఇప్పుడు ఏడీఆర్ సంస్థ రివీల్ చేసిందో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రస్తుత యొక్క ఏదైతే ఈ ప్రజారంగంలో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర కీలకంగా ఉండాల్సిన వారిపైన మ్యాక్సిమం 42% మంది పైన అయితే క్రిమినల్ కేసులు అలాగే కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయి. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదట ఎన్నికలు 52లో జరిగాయి. ఆ రోజు పార్లమెంట్లో కానీ లేదా రాష్ట్రాల శాసనసభల్లో కానీ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేదా కోటీశ్వర్లుగా బాగా డబ్బున్నటువంటి ధనవంతులు ఎంతమంది అని వెతకడానికి భూతద్దాలు వేసుకొని చూడాల్సి వచ్చింది.
ఇవాళకి వచ్చేసరికి 7.5 దశాబ్దాలు గడిచిన తర్వాత అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని వెతకడానికి, అంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా కేసులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని వెతకడానికి భూతద్దాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి వాళ్ళ మీద 99% ఇంకా ఎక్కువ శాతం కూడా క్రిమినల్ కేసులు లేకపోతే ఆస్తులకు సంబంధించి ఇవన్నీ కూడా ఏడిఆర్ఎం వాళ్ళ బుర్రలోంచి, ఏడిఆర్ఎం మేధావుల బుర్రలోంచి వచ్చినటువంటివి కాదు. ఇవన్నీ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల గురించి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, కేసీఆర్, కేటీఆర్ అందరూ ఇచ్చారు. అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఎన్నికలు జరిగినటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎంతమందికి సీట్లు ఇచ్చింది, వైసీపీ ఎంతమందికి సీట్లు ఇచ్చింది, లేదా దేశం మొత్తంగా బీజేపీ ఎంతమందికి సీట్లు ఇచ్చింది, కాంగ్రెస్ కి ఎంతమంది సీట్లు ఇచ్చింది, ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళన్న పార్టీలో ఇంతమంది ఉన్నారని వ్యక్తులుగా కూడా పేర్లు చెప్పారు. ఎందుకు అంటే అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. ఎవరైనా కానీ, శ్రీనివాస్ చౌదరి గారు కానీ, వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, మీరైనా నేనైనా ఎవరైనా తీసుకోవచ్చు. అది అఫీషియల్ గా ఇచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని చేసినటువంటి అది ఒక విశ్లేషణ తప్ప సర్వే కాదు. అది విశ్లేషణ మాత్రమే. అందువల్ల గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించినటువంటివి కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరుతో ఉన్నాయి లేదా తన కుటుంబాల పేరుతో ఉన్నటువంటి మరి అప్పుడు ఆయన వివరించినట్టు నాకు ఎక్కడా తెలియదు. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మేము వివరించాము అని చెప్తున్నారు. ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ డబ్బులు ఎట్లా సంపాదించింది వివరించి జనానికి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అవన్నీ కూడా చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని లేదా అనేక అక్రమ పద్ధతుల్లో సంపాదించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ సక్రమంగానే సంపాదించారని నేనైతే సర్టిఫికెట్ ఇవ్వను. చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని ప్రతి వాళ్ళు దాన్ని చేస్తున్నారు. అందుకని ఇవాళ మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ చర్చ గురించి మనం చెప్పుకుంటున్నామంటే గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకల గురించి ఎవరేంటకు పెద్దది ఎవరేంటకు చిన్నది అన్నట్టుగా ఉంది తప్ప ఇది సమస్య కాదు. ఇక్కడ ఎవరి ఆస్తిపరులు లేకపోతే ఎవరి ఆస్తి లేనటువంటి వాళ్ళు అనేటువంటిది కాదు చర్చ. ఏడిఆర్ఎంకి సరే వాళ్ళు ఒక ప్రాసెస్ లో వాళ్ళు చెప్తున్నారు, గతంలో చెప్పారు. దేశంలో అత్యంత ధనికుడైనటువంటి ప్రజాప్రతినిధి ఎవరంటే పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనకు ఉన్నటువంటి కోట్లు ఆయనే ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటిది అప్పుడు ఇదే ఏడిఆర్ఎం సంస్థ ఎన్నికల సందర్భంగా చెప్పింది. అదేవిధంగా అత్యాచారాలతో సహా హత్య కేసులతో సహా ఎవరి మీద ఉన్నాయనేటువంటి విషయాలు కూడా చెప్పింది. అదేమి రహస్యం కాదు. ఇప్పటికైనా ఎవరైనా చూడొచ్చు. ఏడిఆర్ఎం వాళ్ళక స్వచ్ఛంద సంస్థగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు తప్ప అదేవిధంగా తెలంగాణలో కొండ విశ్వేశ్వరరెడ్డికి ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ వాళ్ళు స్వయంగా చెప్పినవే. అన్అఫీషియల్ గా చెప్పనటువంటివి లేదా బినామీ పేర్లతో ఉన్నటువంటివి అందరికీ తెలుసు. అఫీషియల్ గా ఉండేటువంటి ఆస్తులు వేరు, అన్అఫీషియల్ గా ఉండేటువంటి ఆస్తులు వేరు అనేటువంటిది అందరికీ తెలుసు. అందుకని దానివల్ల ఏమి వివరాలు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారంటే నాకు తెలిసినంత వరకు ఆయన కూడా ఏం చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పమానండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకపోయినా కానీ ఎట్లా సంపాదించారు ఎట్లా వచ్చింది అనేటువంటిది చెప్పమానండి. జనానికి మంచిదే కదా. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పచ్చు, అదే చెప్పాలి అనేటువంటి కండిషన్ ఎక్కడా లేదు. అది స్వచ్ఛందం. వెంకటేశ్వర రెడ్డి గారు అడగవచ్చు లేదా చౌదరి గారు అడగవచ్చు, నేను అడగవచ్చు. అది స్వచ్ఛందం తప్ప చెప్పాలనేం లేదు. మేము నైతిక బాధ్యత వహిస్తూ చెప్పమని అడుగుతున్నాం. నేను నైతిక బాధ్యత ఉంది కదా. గతంలో ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పింది కదా ఇదే ఏడిఆర్ఎం. అప్పుడు ఆ నైతిక బాధ్యతను బట్టి చెప్పారా అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కాబట్టి నేను చెప్పనంటారా, లేకపోతే చెప్పటం ఇష్టం లేక చెప్పనంటారా, లేకపోతే నైతిక బాధ్యత వాళ్ళందరికీ లేదు కదా నాకు కూడా లేదంటారా? స్ట్రైట్ గా ఈయన చెప్పమని మేము అడిగాము. చెప్తారు లేదు చెప్పండి. ఎల్లయ్య చెప్పలేదు, పుల్లయ్య చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పను అనేది కాదు కదా. ఇక్కడ ఉంటుందండి, ఎవరు చెప్పరు. వ్యక్తిగత ఆస్తులు గోప్యత ఉంటది, అది ఎవరు చెప్పరు.
చెప్పరు అంటారా? ఉంటాయి. మరి ఎవరు చెప్పని కాడికి అఫిడవిట్ లో చెప్పాల్సి వచ్చింది కదండి. నేను చెప్పింది మీరు వినలేదు. ఇది రివీల్ చేయాలి అనేటువంటి ఆదేశం ఉంటే అందరూ చేసి ఉండేవాళ్ళు. అలాంటి ఆదేశం ఏమీ లేదు. అది స్వచ్ఛందం మాత్రమే. స్వచ్ఛందం అనేటువంటిది అధికారంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది, అధికారంలో లేని వాళ్ళకైనా వర్తిస్తుంది, మీకైనా నాకైనా వర్తిస్తుంది. అందుకని నైతిక విలువల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను అందుకే అన్నాను, మనం గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకల గురించి మాట్లాడుకుంటున్నామని. నైతిక విలువల గురించి మనం ఇటువంటి సందర్భాల్లో అడగొచ్చు, నేనే మిమ్మల్ని తప్పుపట్టట్లా. కానీ ఆ బాధ్యత ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా సార్ కోటేశ్వర ఒక్క నిమిషం సార్. వెంకటేశ్వర రెడ్డి గారు కోటేశ్వరరావు గారు అంటున్నారు, ఇప్పుడు వ్యక్తిగత వివరాలు చెప్పాలని మీరు అంటున్నారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినట్టు మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని కూడా వచ్చి ఆయన గతంలో కూడా సీఎంగా చేశారు కదా, వచ్చి మీరు భయంగా చెప్పండి, మీరు ఏ రకంగా సంపాదించారు, మీ యొక్క ఆస్తులు ఏమున్నాయనేది చెప్పమంటున్నారు. అలాగే ఈయన కూడా చెప్తారేమో, మీరు చెప్పొచ్చు కదా, ఫస్ట్ మీరు చెప్పండి, చెప్పి ఆదర్శంగా ఉండండి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చెప్తారేమో అంటే మీరు మీ వైసీపీ నాయకులను ప్రశ్నిస్తారు. మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు? ఇది ఎట్లుందంటే, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మిమ్మల్ని చెప్పమని వివరాలు అడిగితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామయ్యా మేమంటే, వద్దు మీకు తెలియకూడదు, మీకు అలా ఎల్లయ్య చెప్పాడా, పుల్లయ్య చెప్పాడా, వెంకయ్య చెప్పాడా, సుబ్బయ్య చెప్పాడా, నేనెందుకు చెప్పాలి అన్నట్టు ఉంది తప్పితే. ఇంకోటి నేనేమంటానంటే, గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రి అవుతాము. ప్లీజ్ చెప్పనండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రశ్నకు పూర్తిగా వివరణ ఇస్తాము. ఇప్పుడు ప్రజెంట్ గా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా తీసుకొని ఏమైనా చెప్తారా, లేదు మేము చెప్పమంటారా, అది వేరే విషయం. ఇక క్లియర్ గా నేను ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక విషయం మాత్రం అర్థమైంది. ఇప్పుడు ఇందా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా మేము చెప్పకూడదు, గోప్యత ఉండాలి. గోప్యత ఎందుకయ్యా అంటే, రహస్యం కానీ డార్క్ కానీ డాట్స్ కానీ ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడ మిస్టేక్స్ ఉంటే అక్కడ ఉంటాయి, ఎక్కడ తప్పులు ఉంటే అక్కడ ఉంటాయి, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఉంటుంది, ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడైతే మనం చౌదరి గారు కంటిన్యూ సార్. ప్రతి సంవత్సరం ఐటీ నిపుణుల రోజు మార్చిలో మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రిపోర్ట్ బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి మా ఆదాయ వ్యయ ఖర్చులతో చెప్తారు. నేను ఇది మీకు ఇప్పుడు చెప్పమంటే, ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటే, పోయిన సంవత్సరం చెప్పాం, అంతకు ముందు సంవత్సరం చెప్పాం, ప్రతి సంవత్సరం చెప్పాం. ఇప్పుడు ఇవన్నీ తప్పదాటి వ్యవహారాలు తప్పితే క్లియర్ కట్ గా ఇప్పుడు వేసిన ఏడీఆర్ సంస్థ వేసిన క్వశ్చన్కి ఇప్పుడు సమాధానం చెప్పండి బాబు అంటే, మనం చెప్పాం, అటు మనం చెప్పాం, ప్రతి సంవత్సరం చెప్పాం. ఏంటండి బయట పెడతాం కదా, ఇన్నేళ్లు మీ ముఖ్యమంత్రి ఒక్కసారి ఐటీ రిపోర్ట్ బయట పెట్టాడా, మేము సంపాదించాం, ఎంత తీసుకున్నాం, ఎంత దోచుకున్నామని మేము పెట్టాం. శ్రీనివాస్ చౌదరి గారు, మేము ఐటీ రిపోర్ట్ బయట పెట్టలేదు, మేము చేసింది అవినీతి, మేము చేసింది తప్పు అయితే, ఇప్పుడు కింద పైన అధికారంలో ఉండి 164 సీట్లుండి ఇంత బలంతో ఉన్న మీరు ఏమి పిల్లి తల కొరుకుతున్నారా, లేకపోతే మింగలేక మంగళవారం మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే చేత కాకున్నారా, లేకపోతే చెయ్యలేకున్నారా, లేకపోతే చెయ్యడం చేతగాక అసమర్థ పరిపాలన ఒప్పుకుంటున్నారా? చెప్పండి. జైలు పెట్టాలని కోరుకుంటున్నారా? కాదు, చెప్పండి. మేము కోరుకోవటం కాదండి, మీరు స్వచ్ఛమైన పరిపాలన చేస్తారా చేయరా? మీరు ఉత్త ఆరోపణలు, డబ్బా మాటలు, ఇవన్నీ అబద్ధాలు, ఆరోపణలతోటి మీరు కాలం గడుపుతారా? గత ప్రభుత్వం, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, మీరు పనిచేయాల్సిన వాళ్ళు ఆరోపణ చేయడం ఏంది? మింగలేక మంగళవారం మాటలు అట్ట కాదండి. మీరు పని చేయండి అండి బాబు, మీరు పని చేయండి, ఆరోపణ చేయమాకండి, సోది చెప్పమాకండి. ఇప్పుడు 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఇదే సోది చెప్తున్నారు. జీవోలు ఏం తెచ్చారయ్యా అంటే చెప్పలేరు, చట్టాలు ఏం చేశారంటే చెప్పలేరు, పథకాలు ఏమి ఇచ్చారయ్యా అంటే చెప్పలేరు, పరిపాలన ఎలాగుందంటే చెప్పలేరు.
ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేరు, తీసేస్తున్న పెన్షన్లు అడ్డుకోలేరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోలేరు, దోపిడీని అడ్డుకోలేరు, పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని మీరే చెప్తారు, లాండ్ ఆర్డర్ గాడి తప్పిందని మీరే చెప్తారు, మెడికల్ కాలేజీ నడపలేమని మీరే చెప్తారు, 750 మెడికల్ సీట్లు అమ్మామని మీరే చెప్తారు. ఇక్కడ చెప్పడానికి వస్తే ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే తడుపుకునే తట్టున్నారు. అయితే ఒక నిమిషం చౌదరి గారు ఒక్క క్వశ్చన్, ఒక్క నిమిషం చౌదరి గారు ఒక్క నిమిషం అండి, సమస్యల పైన జగన్మోహన్ గారు ఒక్క నిమిషం చౌదరి గారు ఒక్క నిమిషం అండి. చౌదరి గారు, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు మేము గతంలో మీరు ఏది పెట్టారో కాదు, ఇప్పుడు ఏడీఆర్ సర్వే ఇచ్చిన దాని ప్రకారం 931 కోట్లు మీరు వైట్గానే సంపాదించారు, కానీ ఆ వ్యక్తిగత వివరాలు ప్రభుత్వ హయాంలో ఉండొచ్చు, కానీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఆదాయం వచ్చిందో మీరు బయట పెట్టండి, దాన్ని చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు, బాగుపడతారంటూ ఒక క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు గత ముఖ్యమంత్రి మీద మీరు చెప్పండి అంటున్నారు, మిమ్మల్ని ఆదర్శంగా మేము చూసుకుంటాం, మీరు చెప్పండి అంటూ కూడా ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఇప్పుడు ఏదైతే హామీలు చేశారో వాటిని నెరవేర్చలేకనే మా పైన కూడా ఆరోపణలు చేశారు అంటే అయితే ఆయన చెప్పారు. దీనిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? సంపత్ గారు, గత 10 ఏళ్ళుగా 5 రిపోర్ట్స్ ప్రకటిస్తా ఉన్నాం మేము, హెరిటేజ్ రిపోర్ట్స్ కానీ రారావారి ఫ్యామిలీ షో కానీ, పిల్లలు కొనుగోలుతున్నారా? హెరిటేజ్ సంస్థ ఆస్తులు కానీ బాబు గారి ఆస్తులు కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం. మీరు ఒక్క రోజైనా ఒక్క నెలైనా దొంగతనంగా ఇన్ని కోట్లు సంపాదించని చెప్పలేదు కదా, చెప్పండి ఉంటే మీకు దమ్ము ఉంటే. ఇంకో విషయం, మీరు ఇప్పుడు అన్నారు కదా మార్చి వస్తాను రేపు నెల, ఇప్పుడు జనంలో ఉన్నాం, రేపు జనవరికి వెళ్తున్నాం. మార్చి కల్లా మా హెరిటేజ్ ఆస్తులు, బాబు గారి ఆస్తులు, భువనేశ్వర్ గారి ఆస్తులు, కొడుకు మానవుడు మా దేవాన్స్ ఆస్తులు సహా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం. ఆ దమ్ము ధైర్యం జగన్మోహన్ గారు చెప్పండి. నేను ఇదే సాక్ష్యంగా చెప్తాను మీకు. ఏ రోజైనా ఎక్కడైనా సరే, ఈ రోజు మేము ఐటీ డబ్బులు కట్టాం. 2004లో 44 లక్షల రూపాయలు ఇల్లు అమ్మేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయన అంటే 2009కి వచ్చే కొద్దిగా 5 కోట్ల ఐటీ కట్టాడు. నాకు అర్థం కాదు, మేము అట్లా పోయాము. సో అంత పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఏ విధంగా సంపాదించాడో లండన్ యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తేనే అర్థం కాల, మాకే అర్థం కాల. మేము అందుకే అంటున్నాం మా ఆస్తులు ట్రాన్స్పరెంటల్, తెలిసిన పుస్తకం, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎన్క్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారుగా చెప్పండి అని, ఇంటర్నెట్ లో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఏంటని కొడితే అట్టా చెప్తుంది గూగుల్లో. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎంత అని మేము అడగట్లేదండి, అవి ఎలా వచ్చినాయి అని అడుగుతున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎంత అనేది కాదు మేము అడుగుతుంది, అవి ఏ రూపేణ సంపాదించారు. సేవా రంగంలో ఉన్న మీరు 2 ఎకరాలు భూస్వామి, 2 ఎకరాల వ్యవసాయ సాధారణ వ్యవసాయదారు కుటుంబంలో ఉన్న మీరు, 4 పిల్లలు ఉన్న మీరు, 10 సెంట్లు కూడా మీ భాగానికి రాదే, పోనీ అది కూడా అమ్మలేదే, రియల్ ఎస్టేట్ చేయలేదు, షేర్ మార్కెట్ లో లేరు, వ్యాపారం చేయలేదు, ఉద్యోగం చేయలేదు, కానీ మీకు 931 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది అని అడుగుతున్నాం. అది వైటా బ్లాకా లేకపోతే అది మీరు చూపించలేదని కాదు మేము అడుగుతుంది. దోచుకొని 20,000 కోట్లు సంపాదించుకున్నాడు జగన్మోహన్ గారు. పుట్టానే గోల్డ్ స్పూన్ కాదు కదా, ఎక్కడో బల్లారి నుంచి వలస వచ్చిన వ్యక్తి కదా ఆయన. పండ్ల కొట్టుకొని బతుకుతామని చెప్పి కడుపుకి వచ్చాడు కదా, మంగమ్మ మనిషిని ఆక్రమించుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. శ్రీనివాస్ చౌదరి గారి మాటలు కనుక మనం వింటూ ఉంటే క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ మార్గంలోనే వచ్చినాయని శ్రీనివాస్ చౌదరి గారు అడ్మిట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయా? ఛాలెంజ్ చేస్తారో చెప్పండి చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు సంపత్ గారు మీరే చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉంటే జగన్మోహన్ గారి ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయా అంటే మీరు దొంగ, ఎవరు దొంగ చెప్పండి మీరే. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు చౌదరి గారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరెందుకు మీ ఆస్తుల గురించి ఎందుకు పబ్లిక్ డొమైన్ లో రావు, మీరెందుకు బయట పెట్టరు అంటూ కూడా ఆయన అయితే మిమ్మల్ని ప్రశ్న చేశారు. దీనికే రకంగా సమాధానం చెప్తారు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో కొట్టుకోమనండి వస్తాయి. ఒకటి ఆయన ఇచ్చినట్టే మా జగన్మోహన్ రెడ్డి కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఆయన ఇచ్చినట్టే ప్రతి ఎలక్షన్కి ప్రతి రాజకీయ నాయకుడు నామినేషన్ చేసేటప్పుడు అఫిడవిట్ ఇస్తారు. అఫిడవిట్ ఇచ్చినప్పుడు వాటి మీద వివరాలన్నీ అందులో పొందుపరిచి మన రాజ్యాంగ వ్యవస్థలో, అధికారుల వ్యవస్థలో ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాలి. ఇచ్చారు. అఫిడవిట్ల ప్రకారమే ఇప్పుడు ఏడీఆర్ సంస్థ కూడా లెక్క చెప్పింది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి పబ్లిక్ డొమైన్లో ఎలా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం కూడా పబ్లిక్ డొమైన్లో అలాగే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏడీఆర్ సంస్థ యాక్టింగ్ సీఎంలు ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఉన్న సీఎంల లిస్టు ప్రకటించింది. ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక విపక్షంగా అది మేము ప్రశ్నించాము. ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. రేపొద్దున ఎట్టాగు మేము ఎలక్షన్ వస్తే అధికారంలోకి వస్తాం, అది జమిలియో ఏదో ఒక రకంగా తొందరలోనే ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తాం. అధికారం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ ఏడీఆర్ సంస్థ రిపోర్ట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. అప్పుడు మీరు ప్రశ్నిస్తారు, వివరణ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎందుకు వివరణ ఇవ్వరు అని అడిగేదానికి మేము గత 10 ఏళ్ల నుంచి ఇస్తున్నాం, పోయిన నెలలో ఇచ్చాం, అంతకుముందు నెలలో ఇచ్చాం, అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఇచ్చాం, ఎల్లయి లేదు, పుల్లయి లేదు. ఇది కాదు కదా సమాధానం. ఇది కాదు కదా సమాధానం. మీరు మంచివాళ్ళ కాదా అని అడిగినప్పుడు నేను మంచివాడిని అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పా ఇంతకన్నా నేనేం చెప్పాలి చెప్పండి సంపత్ కుమార్ గారు. సార్ ఓకే, పబ్లిక్ డొమైన్ లో నెట్ లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు చూడండి. తెలియకపోతే అవి అందరి దగ్గర ఉంటాయండి. అవి ఎట్టొచ్చినాయి అని అడుగుతున్నాం. అవి అందరి దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కూడా నెట్ లో పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. సార్ చౌదరి గారు ఒక నిమిషం అండి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆస్తులు వైటే, మేము కాదనట్లేదు, పబ్లిక్ డొమైన్ లో ఉంటున్నాయి, కానీ అవి ఏ రకంగా వచ్చాయి మాకు చెప్పండి అంటూ ఆయన ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి సార్, మేము పాలు అమ్మాము సార్, పెరుగు అమ్మాము సార్, వెన్న అమ్మాము సార్, మేము ఇంటింటి పాలు కొనుక్కున్నాం సార్, రూపాయి ఆదాయం వచ్చేది సార్. లెక్కలు చెప్పమంటారా? మీ ఇంట్లో గేదెలే లేకుండా మీరు పాలెట్ అమ్ముతారు సార్. మీ ఇంట్లో గేదెలే లేకుండా మీరు పాలెట్ అమ్ముతారు. మీ ఇంట్లో గేదెలే లేకుండా మీరు పాలెట్ అమ్ముతారు, వెన్నెట్ అమ్ముతారు. నాకు అర్థం కాల. 1,000 కోట్ల రూపాయలు మేము సంపాదించలా. ఒక్క రోజులో 950 కోట్ల రూపాయలు ఒక్క రోజులో రావు. 30 ఏళ్ల చరిత్ర హెరిటేజ్ ఉంది. దాని నుంచి రామారావు గారు అల్లుడిగా ఆయన ఏం రావాల్సినా వచ్చాయి. అవన్నీ కూడా కూడగట్టుకుని అంతకంతగా పెరుగుతూ అయితే చౌదరి గారు ఒక్క నిమిషం అండి, నేనేం చెప్పాలి? పెరిగితే రేట్లు తప్పంటారా? ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది మహాప్రభు అనుకుని కొట్టుకుంటా ఉంటే ఎట్టొచ్చింది ఇట్లా వచ్చింది. అంటే చౌదరి గారు ఇప్పుడు ఒక్క నిమిషం అండి, పెరుగమ్మాము, నెయ్యి అమ్మాము. చౌదరి గారు ఒక్క నిమిషం అండి, పుత్తులు అమ్మాము. అమ్మితే వచ్చిన ఆదాయంలో ట్యాక్స్ కట్టంగా ఖర్చులు. చౌదరి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడనివ్వట్లేదు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుకి 931 కోట్ల రూపాయలు ఏదైతుందో అది ఆయన వ్యక్తిగత ఆస్తి అంటూ కూడా సర్వే చెప్పింది. ఇది మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? 931 కోట్లు ఉన్న మాట వాస్తవమే అని మీరు ఒప్పుకుంటున్నారా? 930 కోట్ల రూపాయలు వాస్తవాన్ని ఏడీఆర్ సంస్థ చెప్పుకుంటే అది వాస్తవమే కాదు. మీకు ఇది దొంగ సొమ్మ చెప్పేరుగా ఉంటే బహిరంగంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ఉంటే, చావు ఉంటే, అది తప్పుడు అనుకుంటే కోర్టుగా నిరూపించండి. ఏంటి సుప్రీంకోర్టులో నిరూపించండి. సమాజం అడగండి. చట్ట ప్రకారం 990 కోట్ల రూపాయలు ఉందంటే ఐటీ ఆఫీసులు ఉమ్ముండాలంటే తెల్లతో వచ్చేస్తారు బాబు గారింటి కాడికి నోటీసులు ఎత్తుకొని. తెల్లవారు నోటీసులు ఎత్తుకొని వస్తారు ఐటీ కంపెనీ వాళ్ళు. 930 కోట్ల రూపాయలు రాస్తుందంటే వైట్ కాకపోతే తెల్లారిపోతుందంతా ఐటీ డిపార్ట్మెంట్ రెడీ జరుగుతుంది, ఈటీ అటాచ్మెంట్ జరుగుతుంది. ఇది కూడా తెలియకుండా ఎట్టొచ్చిందంటే ఏం సార్ పిల్లకాయలు చాక్లెట్ జాంగ్లో కొనుక్కొచ్చావు, దొంగతనం తీసుకొచ్చావు చెప్పండి. ఇది వ్యవహారం. కాబట్టి అర్థం చేసుకొని ప్రశ్నించండి సంపత్ గారు. నేను చెప్పేది ఒకటే, ప్రశ్న మాది కాదండి బాబు, ఏడీఆర్ సంస్థది ప్రశ్న సంపత్ గారిది కాదు, నాది కాదు, ఈ రాష్ట్ర ప్రజలది కాదు. ఏడీఆర్ సంస్థది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు మీరు చెప్తారా లేదా అనేది ఇక్కడ పాయింట్. సంస్థ అనేది గవర్నమెంట్ కాదు, అది చెప్పింది వేదం కాదు, చెప్పాల్సిన అవసరం లేదంటారు, చెప్పమంటారు. ఐటీ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ కావాలి. భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ప్రకారం 190 కోట్లు మీరు ట్యాక్స్ కట్టాం, అది వైట్ డబ్బు. ఇది కాకుండా ఏ లింగడు ఏం రాసుకుంటే మాకేమండి, మీ సాక్షి కూడా రాసుకోండి. 2,000 కోట్ల రూపాయలు ఆసామి, 2 ఎకరాలు ఆసామి, 2 లక్షల కోట్లు మీరు రాశారు కదా. రక్త చరిత్ర రాశారు, లక్షల కోట్లు తీసుకున్నారు, 10 లక్షల కోట్లు అవినీతి జరిగింది, పుస్తకాలు ప్రకటించారు కదా. నిరూపించలేకపోయారే, సమాధానం లేదే. కాబట్టి ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు సార్. వాళ్ళు చెప్పిన దానికంతా ప్రభుత్వం ఆన్సర్ చేయదు. ఐటీ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇట్టి పరిస్థితుల్లో మీ దగ్గర కూడా మీ బ్యాంకులో 25 లక్షలు దాటిన ట్రాన్సాక్షన్ కనబడిందంటే ఇమీడియట్లీ మీకు నోటీస్ ఇస్తారు ఆర్బీఐ నుంచి. ఇంత డబ్బు ఉంది అని చెప్పిన తర్వాత ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కళ్ళు మూసుకొని ఉండరు. అది వైట్ డబ్బు కాబట్టి ఎస్ అని గమ్మునున్నారు. చట్ట ప్రకారం వచ్చిన డబ్బు చట్టమే. ఇంక దాని మీద అభియోగాలు ఏంది? ఉంటే ఉన్నారు. గొప్ప ముఖ్యమంత్రి బాబు
అభియోగం ఎవరు చేశారు? అంత సంపాదించుకున్న విధానం చెప్తే మేము కూడా సంపాదించుకున్నా అన్నాం, మీరు అభియోగం అంటారేంటి? దాన్ని అలా ఎలా సంపాదించుకోవాలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ గారు అసెంబ్లీ అడగమని చెప్పండి, క్లియర్ గా క్లాస్ బిక్తాడు, క్లాస్ చెప్తాడు, పుస్తకం ప్రజలకు చెప్పరా? ఓకే చౌదరి గారు ఒక్క నిమిషం. ఇక ఇది బీఆర్ఎస్ ఎవరైతే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో గతంలో కాంగ్రెస్ కూడా ఆరోపించింది, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు, వాటిలో మాత్రం ఆ నాయకులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేశారంటున్నారు. అలాగే మీరు కూడా ఈ మూసీ నదిని అడ్డు పెట్టుకొని చెప్తున్నారు. కానీ ఒక ప్రజాసేవకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఏ రకంగా సంపాదిస్తారు? యాజ్ ఏ పొలిటికల్ బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఏ విధంగా స్పందిస్తారు దీని మీద? అదే సార్, ఇప్పుడు ఏం చెప్పిండు వెంకటేశ్వరరావు చౌదరి గారు చెప్పినట్టుగా వ్యాపారాలు అనేటువంటిది, రియల్ ఎస్టేట్ అనేటువంటిది రకరకాలుగా ఒక సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తూ రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. ఆస్తుల పెంపకం అనేటువంటి పరిగెడుతూనే ఉన్నాయి. ఇవాళ వ్యక్తి యొక్క తలసరి ఆదాయాలను మించి ముఖ్యమంత్రుల యొక్క ఆదాయాలు పెరిగిపోయినాయి అని చెప్పేసి 7.1 పైచీలకు ఉన్నటువంటి ఆదాయాలు, తలసరి ఆదాయాల కంటే కూడా ముఖ్యమంత్రుల ఆదాయాలు పెరిగినాయి అని చెప్పేసి ఏడీఆర్ సంస్థ ఈ రోజు ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా, ఇవాళ రాజకీయ నాయకుల యొక్క ఆస్తులు అనేటువంటి పబ్లిక్ డొమైన్ లో పెడుతూ ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టినటువంటి వాటిని నిరూపించండి అని చెప్పేసి మనం దీని మీద చర్చనే అనవసరం. వాటిపైన నిరూపణ చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరైనా ఉన్నట్లయితే నైతికంగా రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ నిరూపించుకోవాలి. అవి ఎట్లాంటి అవినీతి ఆరోపణలు కనుక ఉన్నట్లు తేలితే ఈ రోజు ఏడీఆర్ సంస్థ కానీ ఎన్యూడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఇచ్చినటువంటి రిపోర్ట్ లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి నేను ఉన్నదని అనుకుంటే, అందులో భాగంగానే ఇలా మా ముఖ్యమంత్రి గారు కూడా నేను శుభాకాంక్షలు తెలిపిన. 30 కోట్లకు వచ్చినాము, 7వ స్థానానికి వచ్చినావు, కానీ మేము ఎక్కడ సిగ్గుతం తల ఉంచుకుంటున్నాం అంటే, నీ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయి 89 కేసులు ఇవి క్రిమినల్ కేసులు ఉన్నాయి, దాంట్లో 79 అది ఏదైతే ప్రభావితమైనటువంటి కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్నా. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అక్రమాస్తులు అని చెప్పేసి ఎక్కడన్నా నిరూపణ కోసమో లేకుంటే ఎవరైనా ఆరోపించినప్పుడు అప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి చిత్తశుద్ధి ఆ నాయకులకు ఉంటుంది. అది నైతికంగా వాళ్ళు బాధ్యత వహించాలి. కానీ ఇప్పుడున్నటువంటి విశ్లేషణ ఏంటిది, ఏడీఆర్ కానీ ఎన్ఈడబ్ల్యూ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికలో ఉన్నటువంటి ఆస్తులను నిరూపించాలనేటువంటిది ఇలా ఏడీఆర్ అడగలేదు, ఎన్ఈడబ్ల్యూ అడగలేదు. ఈ రోజు మనం ఈ టీవీలో చర్చ పెట్టుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఏదైతే కేసీఆర్ గారి పైన మొన్న మీరు అన్నారు కాళేశ్వరం పైన తప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, ఇలా కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ కు తాగునీళ్ళ కోసం ఆ యొక్క నీటిని వాడుతున్నాడు. ఇలా మూసీ సుందరీకరణ పైన 5,565 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చేసి డిపిఆర్ ప్లాన్ అనేటువంటిది లేకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు కోసం మొక్కరెళ్ళినటువంటి పరిస్థితి. ఇలా ప్రపంచ బ్యాంక్ డిపిఆర్ ఉన్నదని చెప్పి మన ఇక్కడ తెలంగాణలో విశ్లేషించిల్లు, కానీ ప్రపంచ బ్యాంకు దగ్గర డిపిఆర్ లేకుండానే ఈ రోజు అప్పుకు పోయిల్లు. ఇలా 5,565 కోట్ల రూపాయల సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ని మూసీలో సంబంధించినటువంటి నీరు నింపడం కోసం, గోదావరి జలాలను తరలించి మూసీని నింపడం కోసం సహచార మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఆ యొక్క కాంట్రాక్ట్ నిచ్చిల్లు. ఇలా మహబూబ్ నగర్ అదే విధంగా నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా 4,000 పైచీలకు కోట్ల రూపాయల తమ సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇలా సుంకిశాల కూడా కూలిపోయినప్పుడు 80 కోట్ల రూపాయల ప్రజాదానం వేస్ట్ అయింది. ఇతను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి మెగా కృష్ణారెడ్డిని అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఒకరికి చెప్పినప్పటికి కూడా ఇలా 4,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను ఇలా మహబూబ్ నగర్ నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ ద్వారా దత్తించింది. నేనేమడుగుతున్నా, ఈ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే 6 గ్యారెంటీలతోనే అమలు చేస్తాము అని చెప్పేసి మీరు బయటకు వచ్చేసిల్లు, ప్రజలను నమ్మబలికిల్లు, 420 హామీలు ఇచ్చిల్లు. ఈ 420 హామీల్లో 12 నెలలు గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది. ఈ రాష్ట్ర ఆదాయం ఏముంది, ఈ రాష్ట్రంలో సంపద ఏ విధంగా పెంచిల్లు? ఈ రోజు 1.39 లక్షల రూపాయల సంబంధించినటువంటి అప్పు 12 నెలల కాలంలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలా త్రిబుల్ ఆర్ పైన ఈ రోజు చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో కూడా త్రిబుల్ ఆర్ పైన చర్చ జరిగింది. త్రిబుల్ ఆర్ తీసుకొచ్చిన క్రెడిబిలిటీ ఎవరికి ఉంటది? ఈ రోజు కేసీఆర్ గారు త్రిబుల్ ఆర్ తీసుకొచ్చిల్లు. త్రిబుల్ ఆర్ పైన, ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేసి దీన్ని శాంక్షన్ చేయండి ముర్రు అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే 50% భూసేకరణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పేసి 50% భూసేకరణ చేపించేసి దాదాపుగా 50% భూసేకరణ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నితిన్ గడ్కరీ గారిని కేసీఆర్ గారు వెళ్ళి 2018లో గడిస్తే
భారత్ ఏదో 2018లో గడిస్తే భారత్ మాల అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కింద ఈ త్రిబుల్ ను శాంక్షన్ చేసి వర్క్స్ చేపిస్తామని చెప్పేసి ఆ రోజు ఆ త్రిబుల్ సంబంధించినటువంటి ఉత్తర భాగం సంబంధించిన అలైన్మెంట్స్ ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఉత్తర భాగం సంబంధించినటువంటి అలైన్మెంట్ లో 76% భూ సంబంధించిన సేకరణ కంప్లీట్ అయిపోయి త్రిబుల్ అనేటువంటి వర్క్ పూర్తిగా నడుస్తూ ఉంది. ఇప్పుడు అయితే శ్రీకాంత్ గారు చర్చ పక్కదారి పడుతుంది. ఈ రోజు కోట్లు మింగడం కోసము మళ్ళొకసారి అలైన్మెంట్ చేసి కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే వాళ్ళు భూములు కొనుక్కున్నారో ఆ భూములు కొనుక్కున్న దాని పక్క నుంచి వెళ్ళి ఒక అలైన్మెంట్ ప్లాన్ మార్చడం దేనికి ఇది శ్రీకారము? శ్రీకాంత్ గారు చర్చ పక్కదారి పడుతుందండి. చర్చ మనం మాట్లాడేది ఇదైతే అవినీతి అక్రమ సంపాదన గురించి. ఇంకోటి శ్రీకాంత్ గారు, ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉందో అందులో మాక్సిమం పోటీ చేసిన వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, మీ ఇతరత్ర నాయకులు కావచ్చు, వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ వాళ్ళ ఆస్తులు ఏంటి, తర్వాత వచ్చినటువంటి ఆస్తులు ఏంటి, అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆస్తులకు కాను ఇప్పుడు బయట ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం వారి యొక్క బినామీలు కావచ్చు, ఇతరత్ర బయట ఉన్నటువంటి ఏమైనా పొంతన ఉంటుందా? అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ నాయకులైనా కావచ్చు, గతంలో వాళ్ళు ఎమ్మెల్యేగా కాకముందుకు ఉన్నటువంటి ఆస్తులకు ఇప్పటి ఆస్తులకు పొంతనుందా? రాజకీయాల్లో ఎవరు కూడా ఉండరు నిష్పక్షపాతంగా. ఏదైతే అఫిడవిట్ లో పొందుపరిచిన ఆస్తులకు నిజంగా నిజ నిర్ధారణలో చేస్తే నిజ నిర్ధారణలో ఉండేటువంటి ఆస్తులు వేరు ఉంటాయి. ఎవరు తెలిసిన సత్యం అండి, ఇది బహిరంగ సత్యం. ఇది దీన్ని చర్చలో పెట్టి మనం భూతత్వంలో చూడాల్సిన పరిస్థితి లేదు. ఇలా 931 కోట్ల అఫిడవిట్ లో ఓపెన్ గా కనపడుతున్నాయి, ఈ పబ్లిక్ డొమైన్ లో కనపడుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి 30 కోట్ల రూపాయలు పబ్లిక్ డొమైన్ లో కనపడుతున్నాయి, ఓపెన్ కనపడుతున్నాయి. ఇలా పినరై విజయన్ సంబంధించినటువంటి ఆస్తులు 1.15 కోట్ల రూపాయలు ఓపెన్ కనపడుతున్నాయి. ఓమర్ అబ్దుల్లా సంబంధించిన ఆస్తులు 55 లక్షలు. ఇదే తృణమూల్ సంబంధించిన చీఫ్ మమతా గారి యొక్క ఆస్తులు 15 లక్షలు. ఇట్లా 365 కోట్ల రూపాయలు, 332 కోట్ల రూపాయలు ఎవరైతే అరుణాచల్ సంబంధించినటువంటి ఫెమా ఖండ్ సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో కనపడుతున్నాయి. ఇవి అవినీతి సొమ్ము అని చెప్పేసి ఆరోపణలు వస్తే నైతికంగా రాజకీయ నాయకులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తప్పితే దానికి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలన్నట్టు మీరు చెప్పండి. అయితే ఇప్పుడు సేవా రంగంలో ఏదైతే మేము ప్రజలకు సేవ చేస్తామని వచ్చినటువంటి వారి ఆస్తులు ఉన్నట్టుండి వాళ్ళకు ఈ రకంగా ఎలా పెరుగుతున్నాయి? దాని వెనుక కారణాలు ఏంటి? దీన్ని ఒక రాజకీయ నాయకులుగా మీరే విధంగా చూస్తారు? ఒక మాట నేను అంటున్నా, జాతీయ పార్టీలుగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఉనికిని ప్రశ్నార్థకం చేయాలి, ప్రాంతీయ పార్టీలను నిలువున వాళ్ళని నిర్వహించాలని చెప్పేసి ప్రాంతీయ పార్టీల పైన జాతీయ పార్టీలు ఇవేందో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఈడీ దాడులు, సిబిఐ దాడులు మామూలుగా జరుగుతున్నాయి. ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రి తన యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో తన కుమారుడు కూడా ఏదైతే విదేశాల నుంచి వాచ్లను తీసుకొచ్చేసి వాణిజ్య సుంకాలను కూడా ఎగ్గొట్టిండని చెప్పేసి 2 క్యాష్ మిషన్లను పట్టుకపోయి ఆ క్యాష్ మిషన్లతోని మొత్తం కూడా ఈడీ సంబంధించినటువంటి దాడులు జరిగితే ఇలా ఈడీ దాడులకు సంబంధించినటువంటిది ఏది కూడా కనిపిస్తలేదు. ఇవాళ ఏదైతే ఆదానితోని ఇక్కడ హోటల్లో కలిసేసి లోపాయికార ఒప్పందాలు చేసుకుని వాటిని క్లోజ్ చేసుకుంటున్నారు. ఇలా నేనేమంటున్నా, ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఇక్కడ ప్రశ్నిస్తారో, ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడైతే ఉనికి ఉంటుందో ఉన్నప్పుడు జాతీయ పార్టీలు వాడేటువంటిది ఈడీ, సిబిఐ. ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నది. ఇలా కవిత గారు సంబంధించినటువంటి లిక్కర్ కేసు విషయంలో కూడా గదే జరిగింది కదా. కోడిగుడు మీద ఈగలు బీకినట్టుగా 50,000 పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను సబ్మిట్ చేసి దాంట్లో ఏం చెప్పలేకపోయిళ్ళు. చివరకు 22 నెలల సుదీర్ఘ విచారణలో కూడా ఏం చెప్పలేకపోయిళ్ళు. ఇలా నేనేమంటున్నా, ఆరోపణలు వస్తే ఆరోపణలు నిరూపించే విధంగా జాతీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలి. మరి పనిచేసిల్లా ఈ రోజు ఈడీ సంబంధించి, సిబిఐ సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఈ ఏసీబీ సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వీటి సక్సెస్ రేషియో కేవలం 2% మాత్రమే. 98% అన్ని కూడా రాజకీయ కక్షలో భాగంగా, రాజకీయ క్రీడలో భాగంగా పెడుతున్నటువంటి కేసులు. అయితే ఓకే, ఇక కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఏదైతే ఈ ప్రజానాయకుల యొక్క అవినీతి అక్రమాస్తులు కావచ్చు, వీరిపైన ఉన్న క్రిమినల్ కేసులు కావచ్చు, ఏదైతే వీళ్ళు ఈ విధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈడీ కావచ్చు, వారి పనులు కేవలం కక్షపూరితంగానే చేస్తున్న వాళ్ళు నిజంగా అక్రమాలు చేస్తాయి, ఎందుకు అవి చర్య తీసుకోవట్లేదు అంటూ కూడా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గారు చెప్పారు. ఓవరాల్గా ఈ రాజకీయ నాయకులు వారి యొక్క ఈ సేవా రంగంలో వారి యొక్క పాత్ర కావచ్చు, వారి యొక్క సంపాదన కావచ్చు, దీనిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఈ చర్చ అంతా జరుగుతున్నప్పుడు మన వెంకటేశ్వర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సంపాదించారో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం, సంపాదించుకుంటాం అని చెప్పారు. నేను ఆయన సమర్థిస్తున్నా పూర్తిగా, వెంకటేశ్వర రెడ్డి గారు. అట్ ది సేమ్ టైం వెంకటేశ్వర రెడ్డి గారిని నేను అడుగుతున్నా, వాళ్ళ నాయకుడికి సంబంధించి ఎసెట్ లయబిలిటీస్ సంబంధించి 757 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సంపాదనలు ఉన్నాయి, 37 కోట్లు అప్పులు ఉన్నాయి ఆయనకి. అదేవిధంగా
18-19 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఐటీ రిటర్న్స్ ఫైనలైజ్ చేసినటువంటి దానిలో ఒక సంవత్సరం 60 కోట్లు, రెండో సంవత్సరం 60 కోట్లు, ఒక సంవత్సరం 23 కోట్లు, ఒక సంవత్సరం 62 కోట్లు, ఒక సంవత్సరం 57 కోట్లు వచ్చినాయి. ఆయన పైన ఏం చెప్పాడు, ప్రొఫెషన్ ఏం చెప్పాడంటే సేవారంగం రాజకీయాల్లో ఉన్నానని చెప్పాడు. సేవారంగం రాజకీయాల్లో అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ 60 కోట్లు 50 కోట్లు ఆదాయం రాబడి ఎట్లా వచ్చింది? బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా అట్లాంటిది ఉందేమో. ఎందుకంటే కాసేపు ఉంటే నేను కూడా చంద్రబాబు నాయుడు వివరాలు కూడా చెప్పగలను. పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి అవన్నీ ఎవరికైనా తెలుస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పాలంటే ఇప్పుడు ఆయన సేవారంగంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎట్లా సంపాదించారు ఈ డబ్బులు చెప్పమనండి. అది చెప్పి ఆదర్శంగా ఉండమనండి. ఎందుకంటే తర్వాత ఎట్లాగో మీరే అధికారానికి వస్తామని చెప్తున్నారు కదా. జనానికి అర్థమవుతుంది ఎట్లా సంపాదించుకోవచ్చో, ప్రతిపక్షంలో ఉండగా ఎట్లా సంపాదించుకోవచ్చో, అధికార పక్షంలో ఉండగా ఎట్లా సంపాదించుకోవచ్చో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా 100 కోట్లు ఎట్లా సంపాదించుకోవచ్చో జనానికి కూడా అర్థం అవ్వాలి. మీ కార్యకర్తలకైనా అర్థం కావాలి కదా. అందుకని చెప్పమనండి. అది నేను అడుగుతాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు కోటేశ్వరరావు అంటున్నారు, ఓవరాల్గా ఆయన సీఎంగా ఉన్న టైంలో నేను సేవా రంగంలోనే ఓవరాల్గా సంవత్సరానికి 50 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టినట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా సంపాదించడానికి ఆన్సర్ ఇవ్వండి అంటూ మిమ్మల్ని కోటేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. 29 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఆ క్రిమినల్ కేసులు కూడా ఎట్లా వచ్చాయి ఏమిటో చెప్పాలి కదా. వారు మిమ్మల్ని మీ దగ్గర నుంచి వారు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనికి మా నాయకుడు బై బర్త్ గోల్డ్ స్పూన్. ఆయన వాళ్ళ ఫాదరు ఎక్స్-సీఎం, వాళ్ళ తాతగారు ఎప్పటి నుంచో మైనింగ్ వ్యాపారాల్లో ఆయన వ్యాపారాల్లో బిజినెస్లో ఉన్నారు. వారసత్వ సంపద కొంత ఆయనకు వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నేను 2 ఎకరాల వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, తర్వాత ఈ చూపించడం. ఇక్కడ ఆయనకేంటి, జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటి, దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి రాజారెడ్డి గారు మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. తర్వాత అదే మైనింగ్ వ్యాపారంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్స్-సీఎంగా ఉన్నారు. అట్లానే వాళ్ళ వృత్తులు వాళ్ళ కాంట్రాక్టర్స్ కాబట్టి ఆ మైనింగ్లో కాంట్రాక్టర్స్లో వాళ్ళకి ఒక ఆదాయము, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆదాయము ఇట్లా బిల్డ్ అవుతూ వచ్చింది. ఆ బిల్డ్ అవుతూ వచ్చిన దాంట్లో ఈయన కూడా వాళ్ళు చెప్పినట్టే అనేక రకాల కంపెనీలు ఈయన పేరు మీద ఉన్నాయి. ఈయన వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారు. ఈ విధంగా వ్యాపారం చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోమాకండి, ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోమాకండి అని చెప్పేసి దాన్ని క్రోడీకరిస్తూ ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ వేసా సార్, ఆ క్వశ్చన్కి ఎస్ఆర్ నో సమాధానం చెప్పాలి. ఎస్ఆర్ నో సమాధానం. నువ్వు మొన్న ఏం చేసావు, ఇది ఎట్లుందంటే బజార్లో పంపు సెట్ తగాదలాగా, నీళ్ళ బిందెల కాడ ఆడోళ్ళు తగాదలాగా, మీ తాతట్ట, మీ అయ్యట్ట, మీ ముత్తాతిట్ట, నువ్వు అదిట్ట ఇదిట్ట అన్నట్టుగా ఒకటి తప్పితే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఎస్ఆర్ నో అనేది చెప్పకుండా మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సార్ మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్లీజ్ సార్ చెప్పనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇది చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో కూడిన ప్రభుత్వం బలోపేతంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొని పైన కింద విపరీత బలమైన దీంతో ఉంది. దీంతో మీరు పని చేయలేరా? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ వ్యవస్థలో ఎవరైనా తప్పు చేస్తే మీరు పరిపాలనలో వాళ్ళని శిక్షించలేరా? అది మీకు చేత కాదా? అయితే సార్ ఒక్క నిమిషం సార్, చౌదరి గారు కావచ్చు, కోటేశ్వర కావచ్చు, వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు అధికారంలో కేంద్రంలో కూడా ఎన్డీఏనో ఉంది, స్టేట్ లో కూడా ఎన్డీఏ కూడా ఉంది. సో మీరు చేయలేరా? మీరు అధికారంలో ఉన్నారు, తప్పు చేస్తే సంపత్ గారు ఫస్ట్ మీ ప్రశ్న నాకు అర్థమైంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు బళ్ళారి నుంచి వలస వచ్చి మంగమ్మ మైన్స్ లో రాళ్లు కొట్టే పని చేశాడు. వాళ్ళ హిస్టరీ చరిత్ర అంతా నాకు తెలుసు. ఆయన ఎక్కడ మైన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డ్ స్పూన్ కాదు, ఓపెన్ గా చెప్తున్నా. కడపకు రండి, హిస్టరీ నేను చెప్తా, తెలియకపోతే అక్కడ కనుక్కుందాం.
కడపకు వచ్చి ఆయన మీకు మంగమ్మ మైసూరులో ఉన్నాయా? మీకు పనిచేస్తా, లారీ జనరల్ గా తోలుతా. అబద్ధాలు చెప్పడం ఉండండి అలవాటుగా సార్, చెప్పండి. ఉండండి సార్, చెప్పనీయండి సార్. జనరల్ గా నేను మీకు మీ చెప్పేది- పార్టీకి సార్ మీరు చెప్పండి, అబద్ధాలు చెప్పడం మనకు అలవాటు టైం కాదు. తక్కువ ఉంది సార్, కొంచెం చెప్పేదండి. లెట్ మీ ఫినిష్ సార్, నేను ఫినిష్ చెప్పే చేయండి. నేను చెప్పే చరిత్ర అండి సంపత్ గారు. నేను చరిత్ర చెప్పేది మానవ- చరిత్ర నిజాలు చెప్పండి. ఉండండి సార్, నాకు చెప్పనివ్వండి. చెప్పండి సార్, సార్ సార్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పనివ్వండి, ఒక్క చెప్పండి నిమిషం, సార్, మానవ కంటిన్యూ హక్కుల కంటిన్యూ. పుస్తకం రాసిన హరగోపాల్ గారు రాసిన చరిత్ర బుక్ లో గ్రంథం ఉంది. నేను చెప్పింది అబద్ధం కాదు. చేతనైతే ఆ బుక్ కొనుక్కొని హరగోపాల్ గారు రాశారు. మానవ హక్కుల ప్రొఫెసర్ అయిన ఆ బుక్ లో రాసింది క్లియర్ గా రాజారెడ్డి ఎలా వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ మైన్స్ బిజినెస్ చేయలేదు. ఆయన 5 రూపాయల డాక్టరు, ఎంబీబీఎస్ తిరుపతిలో చదివాడు, డాక్టర్ పని చేశాడు కానీ మైనింగ్ చేయలేదు. వాళ్ళ నాన్న మంగమ్మ మైన్స్ లో పనిచేస్తే ఆ మంగమ్మ మైన్స్ ని ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, ఏ విధంగా కబ్జా చేశాడని దానికి పెద్ద చరిత్ర ఉంది. దయచేసి తప్పుడు విధానంలో పోయి కర్ణాటక నుంచి వలస వచ్చి మన కడపలో స్థిరపడిన ఎదురింటి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి చరిత్ర గురించి మొత్తం తెలుస్తారు. అది కాదు మాకు కావాల్సింది. మీరు ఇప్పుడు అన్న మాటకే నేను సమాధానం చెప్తున్నా. మాకు వచ్చిన ప్రతి పైసాకి పట్టుకోవాలన్నా నిబంధించాలన్నా దానికి ఐటీ సంస్థలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు ఉన్నాయి, ఈడీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి. వాళ్ళు చేసే పని ప్రభుత్వం చేయదు, ప్రధానమంత్రి చేసే పని సిబిఐ చేయదు. కాబట్టి మేము సంపాదించిన డబ్బులు అక్రమ సంపాదన ఉంటే కొట్టుకెళ్ళండి, మేము సమాధానం చెప్తాం. జగన్మోహన్ గారు చేసిన సంపాదన అక్రమ సంపాదన ఉంది కాబట్టి ఈ పద్ధతికి సిబిసిఐడి కానీ అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నారు. అంతేగాని అవసరం లేదు. దయచేసి ఏటీఆర్ అనే సంస్థ చెప్పిన అంశాలన్నీ మీరు పరిగణన తీసుకొని ఇదంతా అక్రమ సంపాదన చెప్పదలుచుకోలేదు. ఇది గొప్ప విషయం కాబట్టి కనిపెట్టండి. మీరు కనిపెట్టారు. ఈ రోజు మేము చెప్తాం జగన్మోహన్ గారి చరిత్ర తెలుసుకోండి కావాలంటే. ఓకే ఓకే సార్, ఇక ఏదేమైనా ఈ ప్రజా సేవా రంగంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికైనటువంటి వారు సీఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, స్థానిక ప్రజా సంస్థల నాయకులు కూడా కావచ్చు, ఎవరైనా కూడా వారిని సేవ చేయడం కోసమే ఎన్నుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం వారు ఈ సేవను మార్చేసి వారి యొక్క ఏదైతే ఈ అవినీతి సంపాదన కావచ్చు, అక్రమ సంపాదన పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు దీన్ని ప్రశ్నించేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా గమనించి దీనిపైన ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించే స్థాయికి ఎదగాలని మా 4 Sides TV కోరుకుంటుంది. ఇక ఈ అక్రమ సంపాదనను ఎవరైతే పాల్పడుతున్నారో వారిపైన కూడా నీతిగా సంపాదించుకుంటే పర్లేదు, కానీ అవినీతి అక్రమ సంపాదనలో ప్రజాధనాన్ని లూటి కొల్లగొట్టే పని చేసేటువంటి నాయకులపైన మాత్రం ఇటు ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇతరత్ర ఏవైతే అవినీతి నిరోధక శాఖ సంస్థలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కూడా ఖచ్చితంగా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే పరిస్థితి మాత్రం రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గెస్టులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ డిబేట్ని క్లోజ్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.